హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారీస్. మీకోసం ఒక కొత్త వీడియో. ఇది మునిగడికి 16 కిలోమీటర్ దూరంలో ఒక లైన్లో ఉంది. సో లూప్ లైన్ తార్ రోడ్డు, పెద్ద రోడ్డు కాదు ఇది. బట్ దానికి మట్టి రోడ్డును ఆనుకొని ఈ సైట్ అనేది ప్లెయిన్ ల్యాండ్ అనేది ఇక్కడ ఉంది. 3 అంగుళాల బోర్ అయితే ఉంది. ఇదనమాట. అలాగా ఆ మట్టి రోడ్డు అలాగా ఆనుకొని బిట్ ఉంది. అయితే ఇది మొత్తం 18 ఎకరాల వరకు ప్లేన్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇందులో ముగ్గురు డిఫరెంట్ రైతులు అనేది ఉన్నారు. దీని రేట్ వచ్చేసి 10 లోపు అయితే తెగదు. సో 10 వరకు అయితే రావచ్చని ఆయన చెప్పడం జరిగింది. బట్ మీరు ఓనర్తో మాట్లాడుకుని ఏ రకంగా అయితే ఆ రకంగా మీరు పే చేయవచ్చు. సో అర్థమవుతుంది కదా. ఇది మునిగడికి 16 కిలోమీటర్ దూరంలో వస్తుందన్నమాట. ఇది ముందు చూపించిన హైవే కాకుండా లూప్ లైన్ రోడ్డు. సో చూశారు కదా, బిట్ అయితే చాలా చాలా బాగుంది. ప్లెయిన్గా జీరో లెవెల్ అంతా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు, క్లియర్గా ఉన్నాయి. కాకపోతే ముగ్గురు అనమాట, ఒకరు చేతిలో లేదు, ముగ్గురు చేతిలో ఉంది. ఇది 10 ఎకరాలు, దానికన్నా ముందు 5 ఎకరాలు వేరే అవుతుంది. అదైతే కొద్దిగా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట, తిన్నగా లేదు. బోర్ అయితే 3 అంగుళాల బోరు పడింది. నేను దగ్గరికి వెళ్ళి చెక్ చేశాను కూడా, చాలా పెద్దగా ఉంటుంది. సో వీడియోలో మీరు చూడొచ్చు. ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు కాల్ చేయవచ్చు. ఇలాంటి ప్లెయిన్ ల్యాండ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ మొత్తం 18 ఎకరాల నుండి 25 ఎకరాల వరకు ఇక్కడ సెట్ అవుద్ది అనమాట. సో కాబట్టి డీటెయిల్డ్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాన్ని విజిట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఏదైతే చెప్పానో ఇది తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి అది చెప్పగలం, లేదంటే అది అర్థం కాని ప్రశ్నగా మారిపోద్ది అనమాట. సో అంతేకాకుండా చూసారు కదా, చుట్టూ కూడా నేను బౌండరీ ఇది అలాగ 10 ఎకరాలు అనమాట. ఈ 10 ఎకరాలైనా ఇస్తారు, ముందు 5 ఎకరాలైనా ఇస్తారు, ఆ ముందు 3 ఎకరాలైనా ఇస్తారు. ఎందుకంటే డిఫరెంట్ కాబట్టి ఎలా కావాలంటే అలాగా దీన్ని కొనుక్కోవచ్చు. కాకపోతే ఏక మొక్కల కొనుక్కుంటే అందరికీ బెస్ట్ అన్నట్టు చెప్పారు. సో ఆ రకంగా చేయడానికే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అన్నమాట. సో ఇది దీని పరిస్థితి. సో ఇంకేం కావాలంటే నన్ను వివరాలు అడగచ్చు. ఇదైతే ప్లెయిన్ ల్యాండ్ బెస్ట్. మరి లో ప్రైజ్ అయితే ఇక్కడ దొరకదు. ఎందుకు దొరకదు అంటే చాలా కారణాలు ఉన్నాయి. అందరూ తెలుగు వాతావరణం, మునిగడు అంటే రైల్వే ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ స్థిరపడి ఉన్నారు. తెలుగు వాతావరణం ఉంటుంది, ఒరిస్సాలో ఉన్నాము అనే ఫీలింగ్ ఉండదు. అది కాకుండా ఇటువంటివి చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట బిట్లు. వీళ్ళు ఇబ్బందులన్నీ ఎదిరించి ఒక మంచి డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇప్పుడు రీసేల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకనే పెద్ద ముక్కలు 10 ఎకరాలు ఒకరు, 5 ఎకరాలు ఒకరు, అట్లా డిఫరెంట్గా కొనుక్కున్నారు. సో ఇప్పుడు మనకి సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి. నేను మీకు సపోర్ట్ ఎప్పుడూ ఉంటాను. 1 రూపాయి తగ్గేటట్టే ప్రయత్నిస్తాను.